బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్న షర్మిల పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నట్లు సమాచారం. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనంపై వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఈ భేటీ అనంతరం విలీనంపై షర్మిల నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్లో విలీనంపై షర్మిల ఇప్పటికే వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే షర్మిల తెలంగాణ నుంచే పోటీకి మొగ్గు చూపుతున్నారని సమాచారం అందుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతున్న షర్మిల పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, షర్మిల మొత్తానికి తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. తను నిజానికి మొదటి నుండి కూడా సమైక్యాంధ్రవాదిగా ముద్రపడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కూతురు, అప్పట్లో తెలంగాణకు సంబంధించి అనేక వ్యతిరేక ప్రకటనలు చేసినటువంటి ఈ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తూ తన రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన అనుచరులకు కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత టికెట్లు ఇప్పించుకోవాలనే ఒక ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రకంగా కనీసం 4 నుండి 5 సీట్లు కనుక తన తరపున వచ్చినట్లయితే కొంతవరకు రాజకీయంగా స్థిరపడే అవకాశం ఉందని తను భావిస్తుంది. ఇందులో భాగంగానే ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలతో సంప్రదింపులకు ముందుకొస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. తన తండ్రి అయినటువంటి దివంగత సీఎం రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడైనటువంటి ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేత శివకుమార్ దీనికి సంబంధించి రాయబారం నడుస్తున్నారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం ఇప్పటి వరకు ఆమె రాకపై ఏమాత్రం హర్షం వ్యక్తం చేయడం లేదు. తను రావడం వల్ల పార్టీకి కొంతవరకు నష్టం కలుగుతుందని వారు నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి అందరిది, దాదాపు తెలంగాణ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నేతలందరిది కూడా ఒకే అభిప్రాయంలో ఉంది. ఎందుకంటే తాను ఒకవేళ రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రలో చేసుకోవచ్చని, కానీ తెలంగాణకి రావడం ద్వారా ఇక్కడ పార్టీకి నష్టం కలుగుతుందని వారు అంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ షర్మిలపై అనేక విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తన రాకడం వల్ల ఖచ్చితంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇంకొకటి, అంటే ఇటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గతంలో కూడా ఆమె నుంచి పార్టీకి ఒరిగేది ఏమి లేదని విమర్శించినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వైఎస్ఆర్ బిడ్డగా ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, 4న కానీ 40 ఓట్లు వచ్చినా కానీ మాకు ఖచ్చితంగా ఆమె సపోర్ట్ ఉన్నా పర్వాలేదంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా వైఎస్ఆర్టీపీ విలీనం తర్వాత ఆమెను ప్రధానంగా అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వినిపిస్తున్నటువంటి వాదన కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే నిజానికి కోమటిరెడ్డి కూడా మొదటి నుండి అక్కడ రాజశేఖర రెడ్డి కూతురుగా తను ఆహ్వానిస్తారని అంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులను మాత్రం గమనిస్తే అగ్రనేతలు కూడా కొంతవరకు తెలంగాణ నేతలతో వారు చెప్పినటువంటి వాదనతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నేతలంతా కూడా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో తనకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ లభించినట్లు తెలుస్తోంది. నిజానికి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాజ్.